బీజేపీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ తరానికి చెందిన అత్యుత్తమ నాయకుడికి అత్యున్నత పురస్కారం అందిస్తున్నామని చెప్పేందుకు ఎంతో ఆనందంగా ఉందని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆయనకు మోదీ స్వయంగా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. సామాన్యమైన వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన అద్వానీ జీవితం యావత్ దేశానికి ఆదర్శమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశ రాజకీయాల్లో లోహ పురుష్గా పేరుగాంచిన లాల్ కృష్ణ అద్వానీ 1927 జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయసులోనే ఆర్ఎస్ఎస్లో ప్రవేశించారు. దేశ విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి తక్కువ కాలంలోనే ముఖ్యమైన పదవులను సాధించారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షునిగా, 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఆయనకు లభించింది. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్సభ ఎన్నికల్లో పార్టీ స్థానాల సంఖ్యను 86కు పెంచగలిగారు. అద్వానీ లోక్సభలోకి తొలిసారిగా ప్రవేశించింది కూడా 1989లోనే. నిజానికి 1986లో అత్యంత ప్రజాదరణ కలిగిన వాజ్పేయిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ. పూర్తి స్థాయిలో హిందుత్వవాదాన్ని ఆలింగనం చేసుకుంది. వాజ్పేయితో పోల్చితే అప్పటికే ఎల్కే అద్వానీ ప్రజాదరణ ఉన్న నాయకుడేం కాదు. కానీ 1988లో అయోధ్య ఉద్యమంలో చేరేందుకు అంగీకరించడం, ఆ తరువాత అయోధ్య రథయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం వల్ల ఆర్ఎస్ఎస్, బీజేపీల చూపు అద్వానీ వైపు మళ్లింది. 1990 నాటి జైన్ హవాలా కేసుకు సంబంధించిన డైరీలో ఆయన పేరు ప్రత్యక్షమైంది. దాంతో పార్లమెంట్ సభ్యత్వానికి అద్వానీ రాజీనామా చేశారు. ఆ కేసులో నిర్దోషిగా బయటపడిన తరువాతే పార్లమెంట్లో అడుగు పెడతా అని శపథం చేశారు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడలేనన్న విషయం అద్వానీకి తెలుసు. అందుకే బీజేపీ ప్రధాని అభ్యర్థి వాజ్పేయి అని 1995 నవంబర్లో ముంబైలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఇక ఆనాటి నుంచి అద్వానీకి ప్రధాని అవ్వాలన్న కల ఓ ఎండమావిగానే మిగిలిపోయింది. 2007 డిసెంబర్ 10 నాడు పార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశమై అటల్ బిహారీ వాజ్పేయి వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నందున లోక్సభకు మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజ్పేయి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. పాకిస్తాన్ పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అధ్యక్ష పదవి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కానీ అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతు ప్రకటించింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు. దాంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని తొలుత ఎల్కే అద్వానీ భావించారు. సోమనాథ్ ఆలయాన్ని ముస్లిం పాలకులు ధ్వంసం చేశారు. స్వాతంత్రం అనంతరం నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో దానిని పునర్నిర్మించారు. పటేల్ భావజాలం తమది ఒకటేనని బీజేపీ భావిస్తుంది. అందుకే ఆయనను తమవాడిగా చెప్పుకుంటుంది.
సోమ్నాథ్ను ఎంచుకోవడానికి కారణం ఇదే. ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన జమ్మూ కాశ్మీర్, లడాఖ్లను కూడా పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. రథయాత్రకు గుజరాత్ను ఎంచుకోవడానికి మరో కారణం ఉంది. అప్పట్లో గుజరాత్లో బీజేపీ అధికారంలో లేనప్పటికీ రాజకీయంగా బలంగా ఉంది. దీంతో 1990 సెప్టెంబర్ 25న అద్వానీ సోమ్నాథ్ నుంచి రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30 నాటికి అయోధ్య చేరాలన్నది లక్ష్యం. మొత్తం 10,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా ఎల్కే అద్వానీ పెట్టుకున్నారు. అద్వానీని అరెస్ట్ చేసి హీరోలుగా చాటుకోవడానికి పోటీ పడ్డారు. వీరిలో అప్పటి బీహార్, యూపీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లు ఉన్నారు. రథయాత్ర యూపీలో ప్రవేశించినప్పుడు అద్వానీని అరెస్ట్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి ములాయం సింగ్ కు ఖ్యాతి దక్కుతుందన్న ఉద్దేశంతో లాలూ ప్రసాద్ యాదవ్ తొందరపడ్డారు. అక్టోబర్ 24న రథయాత్ర యూపీలోని దేవరియాలో ప్రవేశించాల్సి ఉండగా అంతకు ముందు రోజు బీహార్లోని సమస్తీపూర్లో ఎల్కే అద్వానీని అరెస్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి బీజేపీ గురించి ప్రస్తావించినప్పుడల్లా అద్వానీ రథయాత్రకు ముందు, అద్వానీ రథయాత్ర తర్వాత అని విశ్లేషకులు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో అద్వానీ రథయాత్ర కీలక పాత్ర పోషించింది. ఇక వాజ్పేయి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని పదవిని అధిష్ఠించలేకపోయినా అద్వానీ రాజకీయ జీవితంలో అత్యున్నత పదవుల్ని అధిష్ఠించిన రోజులు అవేనని చెప్పొచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి, ఉప ప్రధానిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కీలక నిర్ణయాలన్నీ ఆయన కనుసన్నలలోనే జరిగాయని చెప్పొచ్చు. 2009 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఆయనే రేసులో ఉన్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే అద్వానీకి ప్రధాని కావాలన్న కల కూడా నెరవేరి ఉండేది. కానీ ఆ ఎన్నికల్లో ఓటమితో ఆ కల నెరవేరలేదు. ఇక మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజకీయ గురువుకి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదంటారు వారిద్దరిని దగ్గరగా చూసినవారు. నిన్నగాక మొన్న అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్టకు కూడా ఆయనకు ఆహ్వానం అందలేదని మొదట వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో కూడా నిజం లేదని ఆ తర్వాత స్పష్టమైంది. అయితే వయసు రీత్యా అద్వానీ ఆ కార్యక్రమాన్ని ఇంటి దగ్గర నుంచే వీక్షించారు. తాజాగా దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అద్వానీకి అందించడం ద్వారా మోదీ తన గురువు రుణం తీర్చుకున్నారని వారి సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.